పితృదేవతల దగ్గరికి ఒకసారి దేవతలు వెళ్ళారు. అయ్యా మాకు బ్రహ్మ విద్య నేర్పండి అని ప్రార్థించటానికి. వంశ ఋషులు, విద్యా ఋషులు, కాండ ఋషులు అని 3 రకాలుగా ఉంటారు. ఆ ఋషులు, ఆ పితృదేవతలు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మాకు ఆ విద్య నేర్పండి, బ్రహ్మ విద్య. దేవతలు అడిగారు. అడిగితే వాళ్ళు అన్నారు, మీరు అడుగుతున్నారు బాగానే ఉంది, కానీ మాకు పేరు దేవతలే పితృదేవతలు అని, కానీ మేము ఎక్కడో కింద ఉంటాం, అట్టడుగున. మీరందరూ దేవతల పైన ఉంటారు. అంటే మాకు మీ స్థాయిని గనక కల్పిస్తే కొంచెం ఇక్కడ కింద ఉన్నాం, మమ్మల్ని కొద్దిగా పైకి తీసుకెళ్ళాలి. అలా గనక మమ్మల్ని గనక మీరు తీసుకువెళ్తామని మాట ఇస్తే మేము మీకు బ్రహ్మ విద్య నేర్పుతాం. ముందు దేవతలు ఒప్పుకోలా. అదెలా సాధ్యం అవుతుంది, అంతా కుదరదు, అయితే మీకు విద్య నేర్పడం కుదరదన్నారు. ఇక తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు. మేము ఒక మాట ఇస్తాం మీకు, బాగా వినండి జాగ్రత్తగా. ఏ ఇంట్లో అయితే పితృదేవతలు వచ్చే తిథి రోజు ఆ పితృదేవతల్ని గుర్తు చేసుకుని కర్మ చేసేటువంటి ఆ వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తికి ఆ రోజు, ఆ తిథి రోజు పితృదేవతలే సర్వదేవతా సమానము. వేరే దేవతల్ని పూజించక్కర్లేదు. ఆ కర్త వేరే దేవతల్ని పూజించక్కర్లా. పైగా ఇతర దేవతల్ని స్మరించాను కదా అని చెప్పేసి పితృదేవతల్ని మరిచిపోయినా కూడా తిథి రోజు మేమెవ్వరము వాడిని అనుగ్రహించం. ఇది ఆ రోజే కాదు, తక్కిన రోజుల్లో కనుకనే ఇంట్లో పితృకర్మ ఉన్నప్పుడు వాళ్ళు, ఆ పితృకర్మ చేసే కర్తలు దేవతార్చన కూడా చేయరు. దేవతార్చన లేదు ఆ రోజు.